నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి. తేమ నిబంధనలను సడలించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న కల్వకుంట్ల కవిత. జాగృతి జనం బాటలో ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం. ప్రైవేటు డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్ ప్రారంభం. పెండింగ్ బకాయిలు చెల్లించేంత వరకు నిరసన తప్పదని యాజమాన్యాల స్పష్టీకరణ. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆవేదన. విద్యార్థుల భవితను దృష్టిలో ఉంచుకొని నిధులు విడుదల చేయాలన్న అధ్యాపకులు. పత్తి పంటలో తేమ నిబంధనలపై సడలింపు ఇవ్వాలి. మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. సీసీఐ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ శ్రేణులు. రైతు సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఎన్నికలపై ఫోకస్ పెట్టారని, పంట కొనుగోలులో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారు కరువయ్యారని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా 2 రోజులు ఆమె జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో తొలి రోజు మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్లో జాగృతి జనం బాట సోమవారం ప్రారంభమైంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు జిల్లాలో ఆమె పర్యటించనున్న నేపథ్యంలో తొలి రోజు స్థానిక మావల వద్ద నేతలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని కొమరం భీం చౌరస్తాలో ఆమెకు గుసాడి నృత్యాలు, బతుకమ్మ పాటలతో స్వాగతం పలికారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు పాదయాత్రగా వచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఇక్కడి నుండి మార్కెట్ యార్డుకు చేరుకొని పత్తి కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తేమ నిబంధనలతో తాము పడుతున్న ఇబ్బందులను రైతులు వివరించారు. కార్యక్రమంలో జాగృతి బీసీ రాష్ట్ర అధ్యక్షులు మారన్న, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనచారి, చంద్రశేఖర్, రంగినేని శ్రీనివాసరావు, వేణుగోపాల్ యాదవ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా పంటలో తేమ శాతం పెరిగిందన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తేమ శాతం సమస్య పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంటలు విక్రయించేందుకు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికలపై దృష్టి సారించారని, రైతుల సమస్యలపై కనీస చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. ప్రభుత్వాలు ఏవైనా రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది. కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే, అది మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటూ ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా? వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే చాలా దారుణం.
వాళ్ళు రాయకుండా తమాషా చూస్తురు. ఇవాళ కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయ్యా, రేపో ఎల్లుండో 12 నుండి 20% తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు. మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు, ఎంపీ మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, జాగృతి లాంటి మేము మాట్లాడాలి. రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు, రైతు డిక్లరేషన్ అని వరంగల్లో చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు. మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క వెహికల్కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉంటే ఏమి చేయలేక బాధ అవుతూ ఉన్నది. నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేదేం లేదు, ఏ రైతుకు వచ్చేదేం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి, తక్షణమే కొనుగోళ్ళను ఆపాలి. లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి. వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని ఈడి దాకా తీసుకొచ్చారు, వెనక్కి తీసుకుపోరాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు, మీరేమో కొంటలేరు. ఇవన్నీ పరిస్థితులు దయచేసి చూడండి. ఒక్క పత్తే కాదు, మక్కకు అదే పరిస్థితి ఉంది, సోయాకు అదే పరిస్థితి ఉంది, వరికి అదే పరిస్థితి ఉంది. ఇదివరకు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చినా, బూజు పట్టినా, మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నాం. అదే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలో అది రూల్ కావాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రైతుకి లాభం జరగాలన్నదే ప్రధానమైన రూల్ తెలంగాణకు కావాలి. తెలంగాణ ఉట్టిగా తెచ్చుకోలేదు, మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ పార్టీని. ఇక్కడ పాయల్ శంకర్ అన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి. మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు వింటారు. మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి, మీరు ఇమీడియట్గా కేంద్ర మంత్రికి మాట్లాడండి. తక్షణమే మధ్యాహ్నం లోపల 20 నుంచి 25% లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేంత వరకు కళాశాలల నిరవధిక బంద్ తప్పదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యంగా వ్యవహరించడం పట్ల సోమవారం నుండి డిగ్రీ కళాశాలలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని ఆదిలాబాద్ పట్టణ ప్రైవేటు కళాశాల యాజమాన్యాల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిధుల విడుదలలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ప్రైవేటు డిగ్రీ కళాశాలలను మూసివేయించి నిరసన తెలిపారు. స్థానిక విద్యార్థి డిగ్రీ కళాశాలను మూసివేయించి విద్యార్థులు, అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దసరా కంటే ముందు 900 కోట్ల నిధులను దీపావళిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికీ నిధులను విడుదల చేయడం లేదని, కళాశాలలు నడిపించాలంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 తర్వాత వచ్చిన అంతకుముందు స్కాలర్షిప్లు ఇవ్వను అని చెప్పి ఓన్లీ 23-24 ఇవ్వడం జరిగింది. 23-24 నుండి ఓన్లీ 25% ఇచ్చాడు. 21-22-23 ఎలాంటి ఇవ్వలేదు. సో ఇక 24-25 అయితే ఎలాగో పెండింగ్ ఉంది, వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి. సో కాబట్టి దానికోసమే ఇప్పటి నుండి మొత్తం ఇక ఇప్పుడు అంటే ఎవరు గవర్నమెంట్ ఎలాంటి చర్చలు లేకుండా రాష్ట్ర నాయకులందరూ కూడా డిసైడ్ అయ్యి జరిగింది. మన ఫస్ట్ సెకండ్ వరకు కూడా వెయిట్ చేసినాం, ఇంకేమైనా ఇస్తారేమని చెప్పినని. వాళ్ళు ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ రోజు నుండి అందరము అంటే జూనియర్, డిగ్రీ, బీఈడి కాలేజ్, ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ఆల్ కాలేజ్
ఇంజనీరింగ్ కానీ బీ ఫార్మసీ కానీ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు నుండి బంద్లో ఉంటున్నారు కాబట్టి ఈ బంద్ అనేది నిరవధికంగా ఉంటుంది. ఈ బంద్కు ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ సహకరించాలి. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి. సో రేపటి నుండి కూడా మనకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంటారు. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మీకు స్టాఫ్ మీ ఇన్ఛార్జ్ లెక్చర్స్ అందరూ కూడా మీకు వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు. ఆ మెసేజ్ ప్రకారం మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మనందరికి సంబంధించిన సమస్య కాబట్టి నేనైతే తప్పకుండా మీరందరూ ఆశిస్తున్నా. మరోవైపు బేలా మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలను సైతం మూసివేయించారు. స్థానిక కళాశాల ద్వారానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్ర డిగ్రీ పీజీ ప్రైవేట్ సంస్థల పిలుపు మేరకు నేటి నుంచి బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో అద్దె భవనాలకు బకాయిలు చెల్లించలేక బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ రోజు నుండి మేము కళాశాలల నిరవధిక బంద్కు వెళ్తున్నాము. గత్యంతరం లేని పరిస్థితులలో మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1200 కోట్లలో కేవలం 900 కోట్లు అన్నారు, 300 crores అన్నారు. అవి కూడా మా దాకా రాలేదు. వృత్తి విద్యా కాలేజీలు కలుపుకొని ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ అన్ని కాలేజీలు కూడా ఈ రోజు నుంచి నిరవధిక బంద్కు వెళ్తున్నాయి తెలంగాణలో. అది కూడా ఎంత ఆర్థిక భారమైందంటే గత 4 సంవత్సరాలుగా మనం అధ్యాపకులకి వేతనాలు ఇవ్వలేక, అదేవిధంగా భవన నిర్మాణాలు కానీ మౌలిక సౌకర్యాలు కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఇలాంటి సందర్భాలలో మళ్ళా గ్రామీణ ప్రాంత వ్యవస్థ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలు అంటే ఇందాక చాలా మంది అంటూ ఉంటారు, ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ప్రభుత్వ సంస్థలే బెటర్ అని. అట్లా కాదు. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఆ రియంబర్స్మెంట్ కూడా వచ్చేది చాలా తక్కువ అమౌంట్. అందులో మనం మౌలిక సదుపాయాలు అధ్యాపకులను చేయాలి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 12న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రన్ ఫర్ యూనిటీ ఐక్యతా ర్యాలీని జయప్రదం చేయాలని ఎంపీ గోడం నగేష్ పిలుపునిచ్చారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. దేశ ఐక్యత కోసం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంపీ నగేష్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్వైకే యూత్ అధికారి శైలి బేలాల్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన కృషి అపారమైనదని, ఆయన దూరదృష్టి ధైర్య సాహసాల వల్లే భారతదేశం ఏకతాబంధంతో కట్టుబడి నిలిచిందని పేర్కొన్నారు. వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 12న జిల్లా కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఐక్యతా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు స్ఫూర్తి యువతలో అవగాహన కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితం సేవలను తెలుసుకోవడం నేటి తరం బాధ్యతగా భావించాలని ఆయన పేర్కొన్నారు. యూనిటీ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశించడం మాకు ఇప్పుడు కొంత, ఎందుకంటే 31 నుంచి కార్యక్రమాలు చేయాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మూలాన ఎలక్షన్స్ తర్వాత నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆదేశించడం జరిగింది. మొదలైతే జిల్లా లెవెల్లో జిల్లాకు ఒక పాయింట్ చొప్పున 8 నుంచి 10 కిలోమీటర్లు భారతీయ జనతా పార్టీ నాయకులు మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పథకం కాకుండా జాతీయ పథకాన్ని చేతబట్టుకొని 8 నుంచి 10 కిలోమీటర్లు మార్చ్ అంటే యూనిటీ రన్ చేయాలని చెప్పేసి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం. రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, పంట పరిమితులను విధించకుండా పండించిన పంటను మొత్తం కొనుగోళ్లు చేపట్టేలా చూడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా తాంసీ భీంపూర్ మండల కేంద్రంలోనూ కొనుగోలు కేంద్రాలను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మార్కెట్లో మద్దతు ధర కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోయారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో PACS డోప్టాల ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తూకం యంత్రానికి పూజలు చేసిన అనంతరం తొలి రైతును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ సావాపురే విలాస్ పటేల్, నాయకులు ఇంద్రశేఖర్, రామ్దాస్ నాక్లే, చంద్రకాంత్, మురళీధర్ ఠాక్రే, నవీన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మార్కెట్లో మద్దతు ధర కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులకు ఎంతో నష్టం జరిగిందని, తడిసిన సోయా, తేమతో ఉన్న పత్తిని కొనుగోలు చేయాలన్నారు. ఎకరానికి 6 క్వింటాళ్లు కాకుండా ఎంత దిగుబడి వస్తే అంతా ప్రభుత్వమే మద్దతు ధరకే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పత్తికి సోయాబీన్కు మనం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సిన అవసరం వస్తా ఉన్నది. సోయా దిగుబడి కూడా ఈ సంవత్సరం చాలా తక్కువైంది. పత్తి దిగుబడి కూడా ఈ సంవత్సరం తక్కువైంది. రైతుకు ఎంత చేసినా కూడా తక్కువని, మనందరికీ అన్నం పెట్టేటటువంటి రైతుకు అన్ని విధాలుగా ఒక మానవతా దృక్పథంతో మనం రైతులకు అండగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్క అధికారికి విజ్ఞప్తి చేస్తాను. దాన్ని ఇంకా పెంచే విధంగా నేను ప్రయత్నం చేస్తా. మరి పోయిన సంవత్సరం కూడా తక్కువ ఉన్నటువంటి కారణంతో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు అప్పుడు కూడా దాదాపు 8.5 క్వింటాలు చేయడం జరిగింది. దాన్ని 12 క్వింటాల దాకా తీసుకుపోవాలని ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తాను. రైతుకు ఎంత పంట పండినా రైతు దగ్గర ఆ పంట మొత్తం ఉండేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రైతులకు అండగా ఉండాలా. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో పత్తి, సోయాబీన్ కాకుండా ప్రత్యామ్నాయ పంటల కొరకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఉదాహరణకు మక్క ఎకరానికి దాదాపు 45 క్వింటాల దిగుబడి వస్తుంది. ఉన్నటువంటి మద్దతు ధర ప్రకారం ₹1,00,000 చిల్లర ఒక్కొక్క ఎకరానికి లాభం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. 20-25 వేల రూపాయలు ఖర్చు అయినా కూడా 80 నుంచి 90 వేల రూపాయలు మక్క పంట ద్వారా మిగిలేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలకు ఈ యొక్క సీజన్ ముగిసే లోపు ప్రభుత్వంలో శాస్త్రజ్ఞులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ ఆదిలాబాద్లో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు పోయి రైతులకు మంచి జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలుసు. మరోవైపు రైతులు పండించిన పంటలను నిబంధనలు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసీ, భీంపూర్ మండలాల్లో నాఫెడ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో PACS ద్వారా చేపట్టిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను DCCB చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సోయాబీన్ క్వింటాలకు ₹5,328 ధరతో కొనుగోలు చేపట్టారు. ముందుగా తాంసీ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం భీంపూర్ మండల కేంద్రంలోని మార్కెట్లో సోయాబీన్, మక్క కొనుగోళ్లను ప్రారంభించారు. అదేవిధంగా రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కామన్వార్ అశోక్, PACS వైస్ చైర్మన్ ధనంజయ్, CEO కేశవ్, మార్కెటింగ్ అధికారులు స్వర్ణలత, PACS డైరెక్టర్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DCCB చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతుల సౌకర్యార్థం కొత్త మండలం భీంపూర్లో తొలిసారి సోయా కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు. అర్లేటీలో సైతం పంట కొనుగోలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతు పండించిన పంటలను ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. సోయాబీన్ ఎకరానికి 6 క్వింటాళ్లు, పత్తి 7 క్వింటాళ్ల పరిమితులు విధించడం సరికాదన్నారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్లను AEOలే చేయాలని, ఈ విషయాలపై చీఫ్ సెక్రటరీని కలిసి సమస్యలను విన్నవిస్తానని అన్నారు. మండలంలోని ప్రధాన సమస్య అయిన రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, ఇటీవలే రోడ్డు అంచనా వ్యయం 30 కోట్ల నుంచి 45 కోట్లకు పెంచడం జరిగిందని వెల్లడించారు. చైర్మన్కు ఒకటే సెంటర్ ఉంటుంది. నిన్న భీంపూర్లో మొదలు పెడదామంటే తాంసీ వాళ్ళు ఒకటే గోల్ అన్నట్టు వచ్చి, అరే మా సెంటర్ ఆడ ఎత్తుకుపోయిందని చెప్పేసి, మీరు ఏమి ఇబ్బంది పడకుండా, భయపడకుండా ఫస్ట్ మీ తాంసీ సెంటర్ చాలు చేసిన తర్వాతనే భీంపూర్కి పోతామని చెప్పేసి వాళ్ళని సమయానికి అక్కడ మొదలు పెట్టిన తర్వాత నేను చైర్మన్ గారు ఇద్దరం ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే దూరభారం తగ్గాలని చెప్పేసి కూడా చాలామంది సోదరులు అర్లీ కూడా అన్నారు, అర్లీలో పెడితే బాగుంటుందని చెప్పేసి. అక్కడ కొంచెము
ఇలాంటి సెంటర్లలో ఇది కొంచెం ఇది సెంటర్గా ఉంటుంది బింపూరు. అక్కడ సౌకర్యం ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ మనము ఈ యొక్క సెంటర్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ ఇదే విధంగా మంచిగా ఉండాలి. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల వినతులను స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా సమస్యల పరిష్కారానికి విస్తృత సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుకు జవాబుదారీ కలిగి ఉండాలని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యల పట్ల ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి దర్యాప్తును జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 38 మంది వచ్చి నేరుగా జిల్లా ఎస్పీకి తమ సమస్యలను విన్నవించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలైనా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలైనా, గంజాయి, గుడుంబ లాంటి సమాచారం ఏదైనా నేరుగా తనకు తెలియచేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీసీఐ పత్తి తేమ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. స్థానిక సీసీఐ కార్యాలయంలో మేనేజర్ను కలిసి వినతి పత్రం అందించారు. తేమ నిబంధనలతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ
వెంటనే నిబంధనలను సడలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ తేమ శాతం నిబంధనలను సడలించాలని, రైతులకు కనీస మద్దతు ధరతో నిబంధనలు అమలు చేయకుండా పత్తి పంట కొనుగోలు చేపట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సోమవారం సీసీఐ కార్యాలయంలో సంస్థ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందించారు. తేమ నిబంధనలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఉన్నత అధికార యంత్రాంగానికి సమస్యలను తెలియచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, సెవ్వ జగదీష్, పురుషోత్తం, అడప తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడు భారీ వర్షాలు కురిశాయని, పత్తి పంటలో తేమ శాతం నిబంధనతో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. 8 నుండి 12% నిబంధన కారణంగా కనీస మద్దతు ధర అందక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే తేమ నిబంధనలను సడలించేలా సీసీఐ తగు చర్యలు తీసుకోవాలని, 16 నుండి 18% తేమ ఉన్న పత్తికి సైతం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి మా అందరి తరపున, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ తరపున ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో విషయం ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండిస్తున్నటువంటి ముఖ్యంగా ప్రధానమైనది పత్తి పంట. మరి ఇలా సీసీఐ మేనేజర్ గారిని ఒకటే కోరినాం, ఈ పత్తి పంటకి ఏదైతే 8 నుంచి 12% తేమ ఉంటేనే కొనాలని చెప్పి మీ సీసీఐ నిబంధనలు ఉన్నాయి. కానీ మా ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ నవంబర్ మాసాంతం వరకు ఈ కురిసినటువంటి భారీ వర్షాలు ఈ సంవత్సరం కురిసిన ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, ఇక్కడ వర్షాలు ఎక్కువనే, చలి ఎక్కువనే, ఇక్కడ ఎండాకాలం ఎండ ఎక్కనే. కాబట్టి ఈ ప్రాంతంలో ఒరిజినల్గా మాయిశ్చర్ ఇప్పుడు ఏదైతే మాన్సూను ఏదైతే స్నో పడుతుందో ఆ మంచు వల్ల పత్తి చెట్టు మీద ఉన్నటువంటి పత్తే ఆల్రెడీ ఈ పైనుంచి పడ్డటువంటి మంచు స్నో వల్లనే మరి తేమ ఎక్కువతోటి ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు ఈ నెల ఆఖరి వరకు 12% నుంచి మినాయించి తేమతోటి సంబంధం లేకుండా కొనాలని చెప్పి జిల్లా భారత రాష్ట్ర సమితి శాఖ నుంచి మేమందరం విజ్ఞప్తి చేసినాం. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో ఘనంగా సత్కరించారు. నూతన అధ్యక్షులు సాయిని రవికుమార్తో పాటు కార్యవర్గ సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడా అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని, క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తూ వారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పాటుపడతామని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిని రవికుమార్ తెలిపారు. ఇటీవల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి వసీంతో పాటు సిబ్బంది నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, ఉపాధ్యక్షులు లాలామున్నా, సుంకు చిన్న, బారి శ్రీధర్, సాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు సాయిని రవికుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని స్విమ్మింగ్ క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తామని, ఆ దిశగా స్పోర్ట్స్ మీట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నిన్న ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నిక జరిగింది జిల్లా డిస్ట్రిక్ట్ బాడీ. ఈ డిస్ట్రిక్ట్ బాడీలో నన్ను సాయిన్ రాయడానికి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అదేవిధంగా కొమ్ము కృష్ణని సెక్రటరీగా, అదేవిధంగా ట్రెజరర్గా హరిచరణ్ గారిగా, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ లాలా మున్నా గారిని, చిన్నా గారిని, జనరల్ సెక్రటరీ భారీ శ్రీధర్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ నంబర్ గా రాజేందర్ అండ్ విద్యాసాగర్ ని మేమంతా నిన్న ఎలక్షన్ జరిగి
మాకు స్టేట్ నుంచి అబ్జర్వర్ కృష్ణ గారు రావడం జరిగింది, కిరణ్ గారు రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న ఎలక్షన్ జరిగింది. మేము నిస్వార్థంగా ఏ ఆశించకుండా మేము స్విమ్మింగ్ ప్లేయర్లందరికీ మేము మద్దతుగా ఉంటామని, మేము ఖచ్చితంగా వాళ్ళకు ట్రైనింగ్ కానీ స్పెషల్ ట్రైనింగ్ సెక్షన్ కానీ సంబంధించిన కూడా మేము పెడతాం, క్యాంపులు పెడతాం. స్టేట్ మీట్ కానీ అదేవిధంగా నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ గా ప్లేయర్ తయారు చేస్తారని చెప్పేసి మా కమిటీ తరఫున మీ అందరికీ చెప్తున్నాను. జిల్లాలో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 6 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రాను వాయిదా వేయగా తిరిగి రీటెండర్ నిర్వహించారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా సమక్షంలో లక్కీ డ్రాను చేపట్టారు. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. 2025-27 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జిల్లాలోని మొత్తం 40 దుకాణాలకు గాను 6 దుకాణాలకు 10 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో వాటి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి టెండర్లను స్వీకరించేందుకు అధికారులు తేదీలు ప్రకటించగా ఈసారి భారీ స్పందన లభించింది. ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలోని 16, 17, 18, ఇచ్చోడ పరిధిలోని 25, 28, ఊట్నూర్ పరిధిలోని 40వ నంబర్ దుకాణాలకు మొత్తం 88 దరఖాస్తులు రాగా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా జరిపారు. టోకెన్ నంబర్లు కేటాయించి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించిన వారు సంతోషం వ్యక్తం చేయగా మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఫోటో, వీడియో రికార్డింగ్తో పారదర్శకంగా సాగిందని కలెక్టర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందన్నారు. డ్రాలో ఎంపికైన వారికి లైసెన్సు ఫీజు చెల్లింపు సదుపాయాలను వేదికపైనే కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా తగిన పోలీసు బందోబస్తు కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె రఘురాం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, జిల్లా అధికారులు, మద్యం దుకాణాల దరఖాస్తుదారులు పాల్గొన్నారు. సో ఈ ఆర్ట్ షాప్స్కి ఎందుకు సెకండ్ విడతలో ఇవ్వడం జరిగింది అంటే ఇది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఫస్ట్ విడతలో మనం 34 షాప్స్ చేయడం జరిగింది. లాస్ట్ అంటే ఈరోజు 6 షాప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు. వారి సమక్షంలో మనము ఈ వీడియోగ్రఫీ దాంట్లోనే ఈ డ్రా ఫ్రాడ్స్ తీయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ ఈ ప్రక్రియ ఏవైతే ఉన్నాయో మన కొత్త గైడ్లైన్స్ ప్రకారం వాటి ప్రక్రియ డ్రా ఫ్రాడ్స్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే లాస్ట్ 24 షాప్స్కి డ్రా ఫ్రాడ్లో వారికి మనం లైసెన్స్ ఫైనలైజ్ చేసాము. వారు కూడా 1/6 ఆఫ్ స్లాబ్ ఫీ కట్టారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వితిన్ 24 అవర్స్ 1/6 ఆఫ్ స్లాబ్ ఫీ కూడా కట్టాలి. సో కట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రక్రియ పూర్తి అయి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో ఇవన్నీ కూడా చూసుకొని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మళ్ళీ ఆ షాప్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తాంసీ మండలంలోని బండల్నాగపూర్లో శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారులు పర్యటించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. స్థానిక బాలికల గురుకుల పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. గర్భిణీలతో మాట్లాడి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అదేవిధంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బోధనా విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ట్రైనీ అధికారులు సమీర్ పాటిల్, మున్నే ఖాన్, శుభం షిండే, దివ్యాన్షి సింగ్లా, మన్షి బైబియాన్ పర్యటనలో పాల్గొనగా ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి తదితరులు వారికి స్థానిక విశేషాలను వివరించారు. 5 लोग मनीचना रेड्डी हैदराबाद से आए हैं. डिफरेंट सर्विसेज से हम बिलोंग करते हैं. कुछ IPS हैं, IRS हैं, इंडियन ऑडिट अकाउंट सर्विस, इंडियन स्टैटिस्टिकल सर्विस से हैं.
हमें ये गांव अलॉट किया गया था ट्रेनिंग के लिए। हमने इस गांव में काफ़ी चीज़ें देखी, डिफरेंट स्कूल्स में गए, आंगनवाड़ी देखी, आज हम डैम भी भ्रमण करने गए। ओवरऑल हमारा एक्सपीरियंस काफ़ी अच्छा रहा है और हमें काफ़ी यहाँ आकर सुकून भी मिला, काफ़ी चीज़ें सीखने को भी मिली। तो ओवरऑल हमारी तरफ से आप लोगों को आगे के लिए भी शुभकामनाएं और थैंक यू। తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా 40 లక్షల రూపాయలను విడుదల చేయగా ఆలయ కమిటీ నుండి 10 లక్షల రూపాయలు అందించడంతో కళ్యాణ మండపం పూర్తయిందని పేర్కొన్నారు. స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్, మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పిడుగు సంజీవ్ రెడ్డి, వసంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీమిండియా మహిళల జట్టు తొలిసారి క్రికెట్లో వరల్డ్ కప్ విజేతగా నిలవడం పట్ల బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ ఉమెన్స్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. మైదానంలో స్ఫూర్తివంతమైన క్రీడను ప్రదర్శించి విశ్వ విజేతగా నిలిచారని పేర్కొన్నారు. మహిళలంతా ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రతిభను కనబరచాలని, దేశం గర్వపడే స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు బొడగం మమత, పర్వీన్, కరుణ, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో మహిళలు చూపించినటువంటి ఈ ఉత్సాహం చూసి వరల్డ్ కప్ సాధించిన ఘనతను చూసి ఇంకా మిగతా మహిళలు కూడా ఇదొక ఆదర్శంగా తీసుకొని మహిళలంతా స్పోర్ట్స్ విషయంలో కానీ అన్ని రంగాల్లో కానివ్వండి, ఇలా రాజకీయంగా కానివ్వండి, ఇలా ఆర్థికంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో మహిళలు ఇలా ముందుకు రావాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు వచ్చి మన మహిళల ప్రతిభ ఏంటో చూసిండ్రు కదా, మీరు కూడా చూపించాలని ప్లీజ్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలా ఈ విధంగా వాళ్ళని ఇలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి ఈరోజు మన భారతదేశానికి గర్వకారణంగా నిలబెట్టారు. మధుమేహం, బీపీ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వైద్యుల సూచనల మేరకు తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ అధ్యక్షులు మంద అశోక్ సూచించారు. డయాబెటిక్ అవేర్నెస్ మంత్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో తంతోలి గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి, తేమ నిబంధనలను సడలించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న కల్వకుంట్ల కవిత, జాగృతి జనం బాటలో ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం. ప్రైవేటు డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్ ప్రారంభం, పెండింగ్ బకాయిలు చెల్లించేంత వరకు నిరసన తప్పదని యాజమాన్యాల స్పష్టీకరణ, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆవేదన, విద్యార్థుల భవితను దృష్టిలో ఉంచుకొని నిధులు విడుదల చేయాలన్న అధ్యాపకులు. పత్తి పంటలో తేమ నిబంధనలపై సడలింపు ఇవ్వాలి, మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. సీసీఐ మేనేజర్ను కలిసి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.